హలో అండి అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను అయితే విడుదల చేయడం జరిగిందండి. అలాగే ఒకేసారి 4 పథకాలను అమలు చేస్తామని తెలియజేయడం కూడా జరిగిందండి. మరి ఆ 4 పథకాలు ఏంటంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం. వీటిని డేట్స్‌తో సహా ఎప్పుడు అమలు చేస్తామని ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్‌ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు ఫస్ట్ తెలుసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం అయితే రాష్ట్ర బడ్జెట్‌ని అయితే విడుదల చేస్తుందండి. మరి ఆ బడ్జెట్ ఎంత అంటే 3.24 లక్షల కోట్లండి బడ్జెట్. అలాగే ఒకేసారి సూపర్ 6లో ఇచ్చిన 4 పథకాలను కూడా అమలు చేస్తామని డేట్స్‌తో సహా ప్రకటించిందండి. మరి ఆ పథకాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ అన్నదాత సుఖీభవ అండి. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఫిబ్రవరి 25 వరకు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా రిజిస్ట్రేషన్లు పూర్తి కాలేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించి ఈ డేట్‌ని ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 వరకు అయితే పెంచడం జరిగిందండి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి పూర్తిగా ఎవరు అర్హులు అనేది మార్చి 21న రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే ఆల్రెడీ తెలియజేసింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు అకౌంట్లో పడుతుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 6,000తో కలిపి 14,000 రూపాయలు అంటే మొత్తం 20,000 రూపాయలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు అకౌంట్లోకి ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం కింద వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అకౌంట్లోకి అనేది చూసుకున్నట్టయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో అయితే ఈ అమౌంట్ అనేది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు వేస్తుందో ఆ 6,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలని అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఈ డబ్బులు అయితే పడతాయి. ఇంకా ఆలస్యం అయితే జరగదని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ తెలియజేసిందండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. అయితే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఈ ఉగాదికి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు అయితే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. ఉగాది ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అనేది అమలు చేస్తారు మహిళలకు. తర్వాత పథకం ఏంటంటే తల్లికి వందనం అండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో అంతమంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఈ తల్లికి వందనం పథకం రూపంలో అందజేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనేది చూసుకున్నట్లయితే మార్చి, ఏప్రిల్, మేలో అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తిగా వెరిఫికేషన్ అయితే చేసి దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకి మే నెలలో అయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి 15,000 రూపాయలు అకౌంట్లోకి వేస్తామని గవర్నమెంట్ అయితే ఆల్రెడీ తెలియజేయడం అయితే జరిగిందండి. ఈలోపు మీరు చేయవలసిన పని ఏంటంటే పిల్లల్ని డైలీ స్కూల్కి పంపించండి. ఖచ్చితంగా 75% అయితే హాజరు ఖచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నా సరే, ఆధార్ కార్డులో ఏవైనా తప్పులున్నా, స్కూల్ రికార్డ్స్లో ఏవైనా ఇంటి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు తప్పున్నా సరే అన్నీ ఇప్పుడే సరి చేసుకోండి. మళ్ళీ అమౌంట్ వచ్చే టైంకి ఎక్కడ తప్పులు ఉన్నా సరే మనకి డబ్బులు అనేవి పడదు. అలాగే ముఖ్యంగా బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, ఆధార్ లింక్, రేషన్ కార్డు లింక్ అన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చేయించుకోండి. వీలైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఒకటి తీసుకొని ఉంచుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడకపోయినా సరే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఈలోపు మీరు ఇవన్నీ సరి చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ రెడీగా పెట్టుకోండి. మే నెలలో అయితే ఖచ్చితంగా తల్లికి వందనం డబ్బులు అనేవి వేస్తామని గవర్నమెంట్ అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా వేస్తారు. ఇంట్లో
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ 15,000 రూపాయలు అనేది వేయడం అయితే జరుగుతుంది. లోపు అన్ని కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. అలాగే మత్స్యకారులకి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలని గవర్నమెంట్ అయితే అందజేస్తామని చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో అయితే 10,000 మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏంటంటే 20,000 ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు కూడా మే నెలలో అయితే అకౌంట్‌లోకి వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా మే నెలలో ఈ డబ్బులు అనేవి అకౌంట్‌లోకి పడిపోతాయి. అలాగే ఆడబిడ్డ నిధి మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల అందజేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఎటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదండి. దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకా రావాలి. ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదండి. గవర్నమెంట్ ఎటువంటి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయలేదు. అలాగే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ అండి. గ్రామ స్థాయిలో అయితే 3 సెంట్లు ఇస్తామన్నారు. పట్టణ స్థాయిలో అయితే 2 సెంట్ల స్థలం అయితే ఉచితంగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే జూన్ 12న ఈ గవర్నమెంట్ ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున 5 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇల్లు స్థలాల పంపిణీ అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అయితే జూన్ 12న ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ రోజు ఎవరికి ఇల్లు వచ్చాయి అనేది కూడా తెలిసిపోతుందండి. ఈ పథకాల గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.